ఇంకా నిద్రపోలేదా తల్లి? లేదు తాతయ్య, డాడీ తెచ్చిన ఏంజల్ దేవుడి బొమ్మతో ఆడుకుంటున్నాను. దేవుడు కాదమ్మా, దేవుడికి పరిచారకుడు మాత్రమే. అంటే ఏంటి తాతయ్య? అంటే ఆకాశంలో ఉన్న దేవుని ఇంట్లో పనివాడన్నమాట. అయితే రంగయ్య ఏంజలా తాతయ్య? అంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ఆ ఏంజల్స్ ని దేవుడు గొప్పగా చేశాడమ్మా. దేవుడు చెప్పిన విషయాల్ని నమ్ముకుని ఆయన యందు భయభక్తులు గల వారందరికీ ఆ దేవదూతలు ఏంజల్స్ సహాయం చేస్తాయన్నమాట. కాబట్టి మన రంగయ్య ఇక్కడ పనివాడిగా ఉన్నా దేవుడంటే చాలా భయభక్తులు గలవాడు గనుక ఆ ఏంజల్ కంటే గొప్పవాడన్నమాట. ఏంజల్స్ దేవుని దగ్గర పనిచేసినట్లే మన దగ్గర కూడా పనిచేస్తాయా తాతయ్య? మరి మీలాంటి చిన్న పిల్లలకు దేవుడు తోడుగాను రక్షణగాను ఏంజల్స్ ఉంచుతాడు. ఇదిగో ఇప్పుడు నిజంగా జరిగిన కథ ఒకటి మీకు చెబుతాను, వింటారా? వింటాం. ఏ కథ తాతయ్య? వింటాం. ఏం కథ తాతయ్య? క్రిస్మస్ కథ. అనగనగనగా గలీలియా ప్రాంతంలో నజరేత్ అనే ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేదంట. ఆ పేద కుటుంబంలో మరియమ్మని ఒక పేదరాలైన అమ్మాయి ఉండేదంట. అంటే ఆమె ఎల్లప్పుడూ దేవుని ఎడల భయభక్తులు కలిగి మంచి మనసు కలిగి ఉన్నదానిలో సంతృప్తిని చెందుతూ ఉండేదంట. ఈమె మంచితనాన్ని కనిపెట్టిన దేవుడు ఒకనాడు ఏంజల్ని ఈ మరియమ్మ దగ్గరికి పంపించాడంట. శక్తి నిన్ను కనుకొను కనుక పుట్టబోవు శిశువు
పరిశుద్ధాత్మను దేవుని కుమారుడనబడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధాత్మను దేవుని కుమారుడనబడు. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాయినబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట నిరంతకము కానేరదు. ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చూశారా? యోసేపు గారు మరియమ్మ గారి మీద కోపంగా ఉండడం చూసి ఏంజెల్ని పంపించి కలలో ఎలా మాట్లాడించారో. దేవుడు చెప్పిన మంచి పనులు చేసినప్పుడు అంట
మన గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే దేవుడే ఇలా కనిపించి వాళ్ళ సందేహాలను తీరుస్తాడట. తాతయ్య, యేసప్ గారితో నిద్రపోతున్నప్పుడే ఎందుకు మాట్లాడాలి? నిద్ర లేచాక మాట్లాడొచ్చు కదా. మంచి ప్రశ్నే అడిగావరా మనవడా. దేవుడు కొందరితో నిద్రలో ఉన్నప్పుడే మాట్లాడతాడు. వాటినే కలలంటామన్న మాట. కొందరితో నేరుగా మాట్లాడిస్తాడు. దానినే దర్శనం అంటాం. మరి మీతో కళలో ఎప్పుడైనా మాట్లాడా? మీకు ఎప్పుడైనా కళలు వచ్చాయా? తాతయ్య, నాకు వచ్చింది. కానీ నాకు కళలో ఏంజల్స్ రాలేదు తాతయ్య. మా క్లాస్ టీచర్ వచ్చింది. నేను హోంవర్క్ చేయలేదని మా టీచర్ బెత్తమెట్టి కొట్టింది తాతయ్య. తాతయ్య, నాతో కూడా కళ్ళలో మాట్లాడతారా? మాట్లాడతారు. ఆటలు కూడా ఆడతారు మీతో. కానీ మీరు మీ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేసుకుని ప్రార్థన చేసుకుని పెందలకడే పడుకోవాలి. అలాగే తాతయ్య. కథ చెప్పండి తాతయ్య. అప్పుడు యేసేపు మరియమ్మ బొద్దలో విల్లి యేసయ్య జనాభా లెక్కలు రాయించుకోవడానికి బెత్లెహేం వెళ్తారన్నమాట. జనాభా లెక్కలంటే ఈ భూమిపై మనం ఎక్కడెక్కడ పుట్టాము, ఏ ఊర్లో ఉంటున్నాము, మన పేర్లేంటో ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఒక బుక్లో రాసుకుంటారన్నమాట. దీన్నే జనాభా లెక్కలు అంటారు. యేసయ్య పుట్టి 2014 సంవత్సరాలైనా మరియమ్మ యేసేపు పేర్లు ఇంకా ఆ ప్రభుత్వ పుస్తకాల్లో రాసే ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన కథమ్మా. మొన్న మనమంతా ట్రైన్లో మన సొంతూరికి వెళ్ళి మన పేర్లు రాయించుకున్నాం, చూశారు? అదన్నమాట. అయితే వాళ్ళు కూడా ట్రైన్లో వెళ్ళారా తాతయ్య? అప్పట్లో ట్రైన్లు లేవమ్మా. ఎంత దూరమైనా గాడిదలపైనే వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇల్లు దూరం గనుక అక్కడే బుజ్జి యేసయ్యని కనడానికి ఎవరింట్లో అయినా చోటుందేమో అని వెతుకుతుండగా ఆ రోజు
అందుకే కదమ్మా ఏంజెల్స్ వాళ్ళతో మాట్లాడింది. ఎందుకు తాతయ్య గొల్లలంటే దేవుడికి అంత ఇష్టం? పాపం వాళ్ళని ఊర్లో వాళ్ళందరూ వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళని, వాళ్లకు చదువు రాదని, వాళ్ళెప్పుడు ఆ గొర్రెలతోనే ఉంటారని, కాబట్టి వాళ్ళు కూడా గొర్రెల్లాంటి వాళ్లే అని, డబ్బున్నోళ్ళు పెద్ద పేరున్నోళ్ళు వాళ్ళని చాలా చులకనగా చూసేవారు. కానీ ఆ గొల్లలు మాత్రం మమ్మల్ని దేవుడే కాపాడతాడని, మమ్మల్ని రక్షించడానికి రక్షకుడై వస్తాడని వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుండేవారు. వాళ్ళు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఏంజెల్తో దేవుడు మొదటిగా వాళ్ళతోటే మాట్లాడించాడన్నమాట. మరప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తాతయ్య? ఇంకెక్కడికి, రక్షకుడైన ఆ బుజ్జి యేసును చూడడానికి వాళ్ళు పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్ళారు. దోతగారు కనిపించి మీ బిడ్డ గురించి అన్ని విషయాలు చెప్పారండి. అందుకే శోకానికి వచ్చామండి. ఇదిగో మా చిన్న బహుమానం. అయ్యా యోగుగా అదోత్తుడు ఏమైతే చెప్పారో, ఏదైతే విన్నామో చదివా ఇది నిజమేనండి. అబ్బా రక్షకుడు డబ్బ పండలే ఉన్నాడా? ఇదిగో ఆ చిన్న బహుమానం. యోసేపు గారు, మరియమ్మ గారు, దూత గారు చెప్తే మేము ఏదో అనుకున్నామండి. తీరా ఇక్కడ చూసిన తర్వాత ఈయన గారు మమ్మల్ని రక్షిస్తాడని, మా పాపాలు పోగొట్టేస్తాడని తెలుసుకున్నామండి. దూత గారు చెప్పింది నిజమేనండి. ఇదిగో నా చిన్న బహుమానం. అబ్బా ఎన్ని గిఫ్ట్లు! నాకు కూడా నా బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదా తాతయ్య. అవును తల్లి, మీలాంటి పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలనే పెద్దవాళ్ళకి అటువంటి మనసు ఇచ్చాడు. అయితే బుజ్జేజయ్యకి నాకన్నా ఎక్కువ బిస్కెట్స్, చాక్లెట్స్, టాయ్స్ వచ్చుంటాయి కదా తాతయ్య. ఆ కాలంలో ఇటువంటి బొమ్మలు లేవమ్మా. గిఫ్ట్లు
వేరేలాంటివి ఇచ్చేవాళ్ళు. వేరేలాంటివంటే ఏంటి తాతయ్య? ఉండు చల్లి, తాతయ్య గిఫ్ట్ల గురించి కాదు, దీని తర్వాత కథ ఏం జరిగిందో చెప్పు తాతయ్య. లేదు లేదు తాతయ్య, ముందు గిఫ్ట్స్ గురించి చెప్పు తాతయ్య ప్లీజ్. కొట్టుకోకండ్రా చిట్టి తల్లి, ముందు అన్నయ్య అడిగినట్లు తర్వాత కదే చెబుతాను. అందులోనే ఆ గిఫ్ట్లేంటో కూడా మీకు చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో బాగా చదువుకున్న వాళ్ళు, దైవజ్ఞానం కలిగిన వాళ్ళు, శాస్త్రజ్ఞులు బుజ్జి యేసయ్య ఎక్కడ పుడతాడా అని వెతుకుతున్నప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ద్వారా వాళ్ళు బుజ్జి యేసు ఎక్కడ పుట్టాడో వాళ్ళు తెలుసుకున్నారు. అదేం తాతయ్య, ఏంజల్ కదా చెప్పాలి. అవును నాన్న, కానీ కొంతమందికి ఏంజల్స్ తోనూ కొంతమందికి మనలాంటి మనుషులతోనూ ప్రపంచాన్ని ఆ దేవుడే తయారు చేశాడు కదా. అందుకే ఆ నక్షత్రంతోనూ ఇలా ఆయన్ని కలుసుకోవాలనే ఆశ కలిగిన వాళ్ళకి దేవుడిలా అందరికీ దారి చూపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఆ నక్షత్రం దారి చూపుతుండగా 2 సంవత్సరాలు ప్రయాణించి యేసయ్య ఉన్న ఊరికి వచ్చారన్నమాట. అందుకే యేసు ప్రభువు పుట్టిన ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఆ నక్షత్రాన్ని తలుచుకుంటూ ఇంటికి కట్టుకుంటామన్నమాట. అలాగే ఈ ఏంజల్స్ ని కూడా గుర్తు తెచ్చుకుంటామన్నమాట. కారణమేమిటో మాకు తెలియజేయుడి. మేము తూర్పు దేశపు జ్ఞానులం. తూర్పు దిక్కున వెలసిన ఒక నక్షత్రమును చూచితిమి. ఆయన రక్షకుడని బెత్లెహేములో పుట్టి ఉన్నాడని మేము తెలుసుకుంటుమి. ఆయనను చూచి పూజింపవచ్చితిమి. ఆ రక్షకుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియజేయుడి. హేరోదు రాజా తూర్పు దిక్కున వెలసిన ఆ తార మమ్మలను ఈ స్థలమునకు నడిపించింది. ఆయనను పూజించి విలువైన కానుకలు సమర్పించడానికి వచ్చి ఉన్నాము. ఆ క్రీస్తును గూర్చిన సమాచారం తెలియచేయుడి. హేరోదు రాజా సామ్రాజ్యాధినేత తూర్పున వెలసిన ఆ నక్షత్రమును పరిశీలన చేయగా బెత్లెహేములో లోకరక్షకుడు జన్మిస్తాడని లేఖనములు తెలియజేస్తున్నవి. ఆ క్రీస్తును ఆరాధించవలనని పూజింపవలనని వచ్చింది. ఆయన ఎక్కడ జన్మించినో మాకు తెలియజేయుడి. జ్ఞానత్రయమా, మీరిచ్చిన సమాచారమును బట్టి గ్రంథములను పరిశీలన చేయగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా సామ్రాజ్యంలో లోక రక్షకుడు జన్మించుట నాకు గర్వకారణం. మీరు వెళ్ళి బెత్లెహేములో పుట్టిన ఆ శిశువును గూర్చిన సమాచారము నాకును తెలియజేయడి. నేను వెళ్ళి ఆ శిశువును పూజించేది. తాతయ్య, ఏసే రాజన్నావు కదా, మరి ఈ రాజెవరు? ఆ రాజు ఆ ప్రాంతానికే రాజు. మరి యేసయ్య రాజులకే రాజు. ఈ సమస్త జనాలకి నీతినిచ్చే రాజు. కానీ ఆ విషయం
ఆ ఏరోదు రాజుకు తెలియక తనకు పోటీగా రాజేమో అనుకుని ఓ రోజు కోపంతో తూర్పు దేశం నుండి వచ్చిన ఆ జ్ఞానులు నన్ను మోసము చేయలయా? ఈ సామ్రాజ్యంలో నేను తప్ప వేరొక రాజు జన్మించుడయా? అసంభవం, నేను సహించలేను. ఈ సామ్రాజ్యములకు నేనే రాజు. వేరొక రాజు పుట్టడు, పుట్టకూడదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నన్ను మోసము చేయటయా? ఏమియా అహంకారము? నేను సహించను. అంతే, జాగ్రత్తగా విను. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ కత్తి చేత వధించుడి. ఎవరిని వదిలిపెట్టదు, ఎవరి మీద కనికరం చూపకూడదు. మగ పిల్లలందరినీ వధించండి. ఇదే నా శాసనం, దీనికి తిరుగులేదు. మంత్రి, అయితే బుద్ధేశాన్ని చంపేశారా? లేదమ్మా, ఏంజలు యేసోబు గారి కల్లో మళ్ళీ కనిపించి బుజ్జియేసును తీసుకుని ఐగుప్తు అనే దేశానికి వెళ్ళమని చెప్పారు. ఓ, ఏసైకేం కాలేదా? వాళ్ళు ఏ గిఫ్ట్లు తెచ్చారని అడిగావు కదా, ఆ జ్ఞానులు రాజైన యేసుని కలవడానికి ఏం తెచ్చారంటే రక్షకుని దర్శించి పూజింపదలచి బహు దూరం నుండి వచ్చింది. ఈ బంగారము ఆయనకు కానుకగా సమర్పించుచున్నాను, స్వీకరించుడి. ఈ లోక రక్షకుడు బెత్లెహేములో పుట్టి ఉన్నాడని ఆ నక్షత్రం ద్వారా తెలుసుకుంటుంది. ఆయనను ఆరాధించాలని ఉత్సాహంతో ఎన్నో కొండలు, ఎన్నో మెట్టలు దాటి మీ చెంతకు వచ్చింది. మా జన్మ ధన్యమైనది. ఈ సాంబ్రాన్ని బహుమతిగా సమర్పించుచున్నాను, స్వీకరించండి. ఆకాశంలో వెలిసిన ఆ వింత నక్షత్రం ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడు బెత్లెహేములో ఉన్నాడని తెలుసుకుంటుంది. ఆ నక్షత్రం జాడ ద్వారా ఈ స్థలమునకు వచ్చి ఉన్నాము. మేము ఆయన దర్శించగా మా జన్మ ధన్యులైన ఈ గోళమును ఆయన కానుకగా సమర్పించున్నాం, స్వీకరించు. తాతయ్య, బంగారం మిగతావి ఏంటి తాతయ్య? సాంబ్రాణి బోళం అంటే అప్పట్లో బంగారం లాగే ఖరీదైనవన్న మాట. ఎంతో సువాసననిచ్చే సుగంధ ద్రవ్యాలు. అవునా తాతయ్య? మరి ఈ క్రిస్మస్ కి ఏసయ్యకి మీరు ఏమిస్తారు? అవి ఎక్కడుంటాయో తెలుసు తాతయ్య, మేము అవే తెచ్చిస్తాం. ఈ క్రిస్మస్ లో ఆ చిన్న ఏసయ్య మీ నుంచి బంగారం లాంటి మీ గుణమును మీ ద్వారా ఇతరులకు సువాసన కలిగించే మంచి బుద్ధిని కోరుకుంటున్నాడు.
మరి ఇద్దామా?